పిఎంసి జ్ఞాన మందిరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గత 40 సంవత్సరాలుగా అద్భుతంగా తీర్చిదిద్దిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 2018లో మనకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని డిజిటల్ ప్రచారం కోసం అందించారు. మనందరికీ తెలిసిందే మిత్రులారా. 2018లో ఇదే రోజు మే 26న ప్రారంభించుకుంది పిఎంసి ఇదే బిల్డింగ్లో, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10. సో ఈ బిల్డింగ్ ఓనర్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఎంత గ్రేట్ మాస్టర్ అంటే, మనం ఇప్పటి వరకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ఒకటో రెండో సాధించిన వాళ్ళని చూసాం. వీరు 30 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. పుస్తకాలు ఎన్నో చదువుతున్నాం, మనం అందరం బుక్ రీడర్సే. కానీ వీరు ఏకంగా 50 పుస్తకాలు, 50వ పుస్తకం రిలీజ్కి రెడీగా ఉంది. 50 పుస్తకాలు రచించారు. అంటే ఎంత చదువుతారు, ఎంత జ్ఞానంతో ఉంటారో మనం చూడండి. ఎన్నో ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ తీసుకున్నారు వారు. ఇంతే కాదండి, ఇక్కడ వరకు అయిపోలే, వారు ఎంత కింగ్ మేకరో కూడా తెలుసుకుందాం. 20,000 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ చేయించారు. వారు 30 టైమ్స్ చేయడంతో పాటుగా 20,000 గిన్నీస్ రికార్డ్స్ని వారు కోచింగ్ ఇచ్చి చేపించారు. ఎంత గ్రేట్ కదా. వారే జయంత్ రెడ్డి గారు, మన పిఎంసి బిల్డింగ్ ఓనర్. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి జ్ఞాన మందిరం సార్. సో వండర్ఫుల్ సార్, మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్. మనం ఎవరెవరి గురించో చదువుతూ ఉంటాం, కానీ నేనైతే కలాంజీతో పత్రిజీతో ప్రయాణం చేశాం, ఎన్నో పుస్తకాలు చదివాం. కానీ రికార్డు చేయడమే కాదు సార్, చేయించారు. చూసారా? దేర్ యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఇంకోటి, అసలు వచ్చినప్పుడు నాకు చెప్పినప్పుడు చెప్పారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ వీఆర్ ప్లానింగ్ ఫర్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ అన్నింటిలో. నాకు అనుకుని ఇది ప్రమోట్ చేయడం చాలా మంచిది కదా, మనం అదే చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం, బ్రీతింగ్ చేస్తున్నాం. చైనీస్, జపాన్స్, కొరియన్స్ ఉన్నాయి, ఇండియన్స్ ట్రెడిషనల్ ఏం బ్రీతింగ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మెడిటేషన్ నేర్చుకుని, ఎన్ని రకాల సౌండ్స్ చేసుకొని ఎలాగ హెల్త్ మెయింటైన్ చేయాలి. మన లెక్కన ఉంది, మనము మ్యాక్సిమం డిస్కౌంట్ చేసి చేద్దాం అనేసి మినిమం కాస్ట్గా నేను ఛార్జ్ చేసి నేను ఇచ్చాను. చూసుకోండి మీరు హిస్టరీలో. సో అది ఒక గొప్పతనమేనే కాదు, బట్ ఏంటంటే చేయాలి. అందుకే మీరేం చేస్తున్నారంటే యు ఆర్ ప్రమోటింగ్ హెల్తీ థింగ్స్. నేచర్ ఇచ్చే, దేవుడు ఇచ్చే ఆ కళ, అది మీరు ప్రమోట్ చేస్తున్నారు. అది గ్రేట్. అది ఇప్పుడు మనిషి ఎన్ని రోజులు బతకాలి, ఎన్ని సంవత్సరాలు బతకాలి, 100 సంవత్సరాలు మనకు లిమిటేషన్ అనుకుంటారు. కాదు, 1000 సంవత్సరాలు ఉన్నాయి కదా. 1000 సంవత్సరాలు పోవడానికి ఇటువంటి ఎసెన్స్ కావాలి మనకు, మనిషికి ఎసెన్స్. ఇవి ఒక పిరమిడ్ ఛానల్, మన ఒక ఛానల్ అంటే ఒక మెడిటేషన్, ఇక పిరమిడ్ మెడిటేషన్, ఇది ఒక అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసి ఇప్పుడు బాగా రీసెర్చ్ జరుగుతుంది. మీరు రకరకాలుగా మీరు ఇంట్రొడ్యూస్ చేస్తుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. సో అవన్నీ చేసేసి మనిషిని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అఫ్కోర్స్ పర్సనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా, అవన్నిటికీ మీరు సొల్యూషన్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఒక మెడిసిన్ ఎట్లా తయారు చేస్తుంది, రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. అలాగే మీ దగ్గర కూడా రీసెర్చ్ జరుగుతున్నది. ఏ టెన్షన్కి, స్ట్రెస్కి రకరకాలుగా మీరు మోటివేట్ చేసేసి వాళ్ళందరినీ హెల్త్ దాంట్లో పెడుతుంది. అందుకోసం నేను అన్నా, అరే ఇటువంటి వాళ్ళకి ఇస్తే మనం కూడా పుణ్యం కలుగుతుందేమో, అందుకోసము దట్ ఈస్ అ బెటర్ థింగ్ అనేసి 8 years కాదు, 8 వసంతాలే కాదు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకి ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ ఉందో, ఇది ఒక మరి వాళ్ళకు అన్నీ మంచి సెట్ అయిందనుకో, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇట్ షుడ్ గో రౌండ్ ద వరల్డ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎన్నో సంస్థలు విజిట్ చేసి ఉంటారు, ఎన్నో విన్నారు, చూశారు, పర్సనల్గా వెళ్ళారు కదా సార్. మన పిఎంసి ద్వారా, పిఎస్ఎస్ఎన్ ద్వారా, పత్రిజీ ద్వారా మీరు పత్రిజీని కూడా కలిసారు. చాలాసార్లు ఇంటికి వచ్చాడు, నేను కలిసాను. నేను ఇంటర్వ్యూ ఇస్తుంటే పర్టికులర్గా ఏం మాట్లాడతాడు అని 2 సార్లు నా ఇంటర్వ్యూలు A to Z, అంటే ఫస్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగే దాంట్లో అన్నిట్లో హౌ ఈజ్ ఆన్సరింగ్, యు ఆర్ గ్రేట్ అని చేసి ఇంటర్వ్యూ అయిన తర్వాత చేయగలుపుడు, అది ఇట్స్ ఎ గ్రేట్, చాలా గ్రేట్ మ్యాన్. అసలు అర్థం చేసుకోవాలి మనుషులు, అది. సో అక్కడ ఏంటంటే ఇంకోటి కార్డిక్ ఎక్సర్సైజులు, కొంచెం లంగ్స్ సంబంధించిన కంట్రోల్ ఎక్సర్సైజులు కొంచెం నేను అనుకున్న షేర్ చేద్దామని
అది చేయలేకపోయాను. అదొకటి నాకు కొంచెం గిల్టీ ఫీల్ ఉంది. అరే నేను సాధ్యం ఎందుకంటే కాదు. ఏజ్ వచ్చిన తర్వాత మెడిటేషన్ ఓకే అంతే వచ్చినాక ఒక దాన్ని కండిషన్ చేయడానికి బ్రీత్ కంట్రోల్ చేసి కొంచెం వాకింగ్ దానికి ఉన్నాయి, దాన్ని రకరకాల ఎక్సర్సైజ్ ఉన్నాయి. 70+ 80+ అయిన తర్వాత కొన్ని హార్ట్ అయినా సరే, లివర్ అయినా సరే, లంగ్స్ అయినా కొంచెం వీక్ అవుతాయి అనమాట. దాని కొంచెం కెపాసిటీ ఇక్కడ కొన్ని ఉన్నాయి నా దగ్గర. బట్ ఐ అన్ఎబుల్ టు షేర్ విత్ అదొకటే నాకు ఐ ఫెల్ట్ ఇట్ ఇట్స్ షార్ట్ ఏజ్ వెళ్ళిపోయారు పాపము. ఎనీవే కానీ మీరు వారితో కలవరం సార్, ఎన్నో సంస్థల గురించి చూశారు, విన్నారు కదా. మీకు PSSM PMCలో కనబడ్డ ప్రత్యేకతలు ఏం తెలుసుకున్నారు సార్? ప్రత్యేక దాంట్లో నెగిటివ్స్ అండ్ పాజిటివ్ రెండు చెప్తాను. పాజిటివ్ ఏంటంటే ఇట్స్ గ్రేట్ దట్ ఒక్కొక్క చిన్న చిన్న పల్లెల నుంచి సిటీలో ఒక్కొక్క కాలనీ నుంచి మీరు పోయేసి ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఒక 100 50 మంది అన్న 20 మంది అన్న 10 మంది అన్న గ్యాదర్ అయినా ఒక కోచ్ పోయి అన్నీ నేర్పించి అది ఒకటి బాగా పెరౌట్ చేశారు. నేను పత్రిక గారిని అడిగాను, పత్రిక గారిని కూడా ఎన్నిసార్లు అన్నా కూడా నేను ఇట్స్ యూ సీ ఎవ్రీ వన్ నోస్. ఆంధ్ర తెలంగాణ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నోస్ ఇట్ దట్ అబౌట్ దిస్. సో ఆల్ ఓవర్ ఇండియా మీరు ప్రమోట్ చేయాలి. అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ కమర్షియల్లీ దే ఆర్ డూయింగ్ ఇట్. ఒక 2 hour సెషన్కి ఎన్నో వేలు తీసుకుంటారు. వాళ్ళు మాట్లాడడానికి దే ఆర్ ఛార్జింగ్ ఇట్. మీరు మాట్లాడడానికి ఎందుకు యూ డోంట్ ఛార్జ్ ఇట్ అని కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. ప్రతి గారికి చాలాసార్లు చెప్పాను. ఇది అదొక్కటే మనది కొంచెం నెగిటివ్ ఉంది. అదర్వైజ్ ఇక్కడ ఏదైనా సరే అన్ని ఫ్రీ ఇవ్వడం వల్లనే కొద్దిగా ఎఫెక్ట్ ఉంది అనేది నెగిటివ్ కొంచెం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసినా పబ్లిక్ పోవాలని, ఇప్పుడు అమెరికాలో అడ్వర్టైజ్మెంట్ చేయను, ఒక బ్యానర్ పెట్టాను, ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు నవడేస్ ఏది పోయినా కూడా ఇక్కడ నుంచి ఒక లిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా వాడు 2-wheeler లిఫ్ట్ కాదు అది. నవడేస్ ర్యాపిడో లాగా వస్తారు, వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారు. ఇవి 10 రూపీస్ 20 రూపీస్ వాట్ ఎవర్ డిస్టెన్స్. అంతే ఎవ్రీథింగ్ ఈజ్ ఛార్జబుల్. ఎవరు మనకు ఫ్రీ చేయరు. ఏది చిన్న హెల్ప్ తీసుకోవాలన్నా కూడా దెబ్బతి. సో మనము ఛార్జింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఎంత పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు. సూసైడల్ ఫీలింగ్స్ ఉన్నాయి. సూసైడల్ కాకుండా ఎంత హెల్త్ హ్యాజర్డ్స్ అవుతున్నాయి ఎక్కడెక్కడ, ఏ హాస్పిటల్లో. ఇది క్యూరబుల్ నాన్ క్యూరబుల్ అని క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి కదా. ఇవన్నిటికీ మీరు ఇంత పెద్ద అసెట్ ఆఫ్ ద నాలెడ్జ్ని షేర్ చేయబోతున్నారు. ఎట్ వన్ పర్టికులర్ ఫ్రీ అంటే పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ మచ్ అని నేను అనుకుంటున్నాను. మనం ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎక్కువ మంది తీసుకోలేకపోతున్నారు అనేది మీ భావన? అది నేను అనుకుంటుంది. అది బిగ్ ప్లాట్ఫామ్ లో సెమినార్ కండక్ట్ చేయండి, వైడ్ పబ్లిసిటీ చేయండి. వైడ్ పబ్లిసిటీ చేయాలని టీవీ యాడ్ అయినా కూడా ఏదైనా పేపర్ అయినా కూడా ఇట్స్ కాస్టింగ్. ఆ కాస్టింగ్ పేరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే బికాస్ యు ఆర్ నాట్ ఛార్జింగ్ ఇట్. సో అది కొంచెం నేను సెవరల్ టైం చెప్పాను, ఆల్మోస్ట్ అందరి డైరెక్టర్స్ చెప్పాను నేను దిస్ ఈజ్ వన్ యూ చేయండి. ఐఎమ్ టెలింగ్ యూ వన్ ఆఫ్ ద మ్యూజిక్ వైలిన్, వన్ ఆఫ్ ద ఫేమస్ వైలిన్ రోడ్ మీద చేసేటప్పుడు, రైల్వే స్టేషన్ చేసేటప్పుడు ఎవరు కేర్ చేయకపోతే పీపుల్ ఇస్ టు బాల్. వాడు పెద్ద ప్లాట్ఫామ్ చేసే వరకు మిలియన్స్ ఆఫ్ రూపీస్ టికెట్ కలెక్షన్స్ అయిందని వాడే చెప్తున్నాడు, వాడి బయోగ్రఫీలో చెప్తున్నాడు. సో ఐ పుట్ ఇట్ బిగ్ ప్లాట్ఫామ్, పీపుల్ ఆర్ నౌ paid money, so they shows interest, they enjoy the music. అక్కడ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ లైవ్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ప్లాట్ఫామ్. రైట్. సో దట్ ఈస్ వన్ కొంచెం నెగిటివ్. నేను అనుకునేది ఉచితంగా అందించడం అనేది అది కొంచెం దాని వాల్యూ పెరుగుతుంది అంటారు మీరు? చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ పోనీ, ఏ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పోయినా, ఏదైనా కూడా మీరు ఏ యోగా ఇన్స్టిట్యూట్ పోనీ, దాని మీద పెద్దగా అది రాదు. ఫ్రీ నేర్చుకుని చదవ పార్కులలో వచ్చేసి నేర్పిస్తున్నారు. క్రౌడ్ ఏముంటుంది, ఈరోజు వస్తారా 3 రోజులు 4 రోజులు వస్తారు, 10 రోజులు వస్తారు, అదంతా వెళ్ళిపోతారు. దెర్ ఇస్ నో ప్రాపర్ మేనేజ్మెంట్ కాదు అది. యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. సో అది నాకు అదొకటే అనిపించింది. చాలా మంది స్వామి యూ టాక్ అబౌట్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. అన్ని ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ కమర్షియల్. వాళ్ళు స్పీకింగ్, వాళ్ళు మాట్లాడడానికి స్పీచ్ ఇస్తారు ఒక టాపిక్ మీద. ఓ స్టేజ్ మీద మేనేజర్ పీపుల్ ఆర్ పేయింగ్ అట్ $50 $100 ఇచ్చి వింటున్నారు. సింపుల్ వరైనా ఐ గాట్ ఎ షాట్, వాట్ ఈస్ స్టూపిడ్ థింగ్, వాట్ ఈ స్పోక్ అబౌట్ ఇట్ అండ్ యూ పీపుల్ ఆర్ పేయింగ్ ఫర్ ఇట్ అంటే బికాస్ దానికి కూడా బికాస్ ఆ ప్లాట్ఫామ్లో ఇస్తున్నాడు కదా. సో దట్స్ వై ఇట్స్ సంథింగ్ వీ షుడ్ గో. అంటే దా బ్యాక్గ్రౌండ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ వైటల్ రోల్ అయిపోయింది. సో మనం ఎందుకు చేయొద్దు అన్న, ఇంత ఉన్నాక అసెట్స్ ఉన్నాక ఫుల్లీ బెనిఫిషియల్ కదా. ఇట్స్ నాట్ దట్ ఇన్ అండ్ అవుట్ ఏంటి. డిడ్ యూ మెన్షన్ ఇట్? మేము ఇచ్చేసినందుకు ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎన్ని రకాలుగా సేవ్ అవుతున్నాయి. హెల్త్ ప్రకారంగా ఉండొచ్చు, సూసైడ్ ప్రకారం ఉండొచ్చు, స్టూడెంట్స్ అడిక్షన్ ప్రకారం ఉండొచ్చు. యూ టేక్ ఇట్ ఎనీ వాల్యూ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ బిగ్గెస్ట్ అసెట్. ఐఎమ్ టెలింగ్ యూ నెక్స్ట్ టు ద గాడ్ అనిపిస్తుంది నాకు. బట్ మీరు చేయలేకపోతారు కదా. సో యూఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ పీపుల్. Everyone should, every government official should go. Government officials should try to CM, right to PM. We have created. You see this one.
నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొంతమంది డైరెక్టర్ చెప్పాను, మా ఆయుర్వేదిక్లో, యునానీలో, హర్బల్లో మీరు చూడండి, స్టెడ్ చేయండి. నాట్ దట్ ఇంగ్లీష్ మెడిసినే మీరు అనిపోయి డోంట్ ట్రస్ట్ ఆన్ ఆల్ కెమికల్ థింగ్స్ ఓన్లీ. దీనిపైన పెట్టాను అంటే వాళ్ళు కొంచెం అది ఏం ఫీలింగ్స్ ఏమో ఐ డోంట్ నో, వీఆర్ నాట్ రీసెర్చ్లు పెట్టారు. ఇక్కడ ఆయుష్ అని మన ఇండియన్ గవర్నమెంట్ దే ఆర్ వర్కింగ్ అవుట్, బాగానే వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు పెరిగింది సార్ ఆల్టర్నేట్ థెరపీకి. మన దగ్గర పిఎంసిలో ఒక సెపరేట్ వింగ్, ఒక సెగ్మెంట్ పెట్టాం కదా, ఆయుష్మాన్ భవ అని. మొత్తం ఆల్టర్నేట్ థెరపీస్ని ఇంట్రడ్యూస్ చేశాం సార్. మీరు కూడా అయ్యో సార్ మీరు కూడా ఇచ్చారు కదా, బ్రీదింగ్ తో ఎలా ఉండొచ్చు ఆరోగ్యం, మీరు కూడా ఎన్నో సెషన్స్ ఇచ్చారు సార్. బుక్ రాశాను, ఫుడ్ ఈజ్ ద మెడిసిన్, అల్టిమేట్ మెడిసిన్ అని. ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. దాని మీద సబ్జెక్ట్ మీద ఒకసారి మనము వీళ్ళు టాక్, ఏ ఫుడ్ దేనికి వస్తుంది, అసలు ఏం తినే అవసరం లేదు, వేరే ఏ మెడిసిన్ తినే అవసరం లేదు. హెడేక్ వచ్చిందంటే ఏం తినాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ పండు తినాలి, ఏ కూరగాయలు తినాలి, ఏ వీక్నెస్ కొద్ది ఏం తినాలి, ఏ డిఫిషియన్సీ ఉంటే మినరల్ విటమిన్స్లో ఏం డిఫిషియన్సీ ఉంటే ఏం తినాలి, మొత్తం టోటల్ ఓవరాల్గా మొత్తం టోటల్ ఒక 800 పేజెస్ యూనో 40 చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో. ఒకసారి మనం తీసుకుందాం సబ్జెక్ట్. ఇవన్నీ ఏంటంటే షేరింగ్ నాలెడ్జ్ త్రూ పిఎంసి, ఇట్ విల్ బి గ్రేట్. ఉన్నాయి అన్ని థింగ్స్ ఉన్నాయి. మనం వీఆర్ నాట్ పుషింగ్ అవర్ సెల్ఫ్ సో అదొక్కటి పిఎంసీలో నాకు నెగిటివ్ పాజిటివ్ రెండు కనబడింది. అంటే యూ పుట్ ఇట్ ఇన్ హై లెవెల్ పోనీ, వై యూ డోంట్ యూ రైట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. నేను రాశాను అమెరికన్ ప్రెసిడెంట్కి, వాడు 15 days నాకు రిప్లై ఇచ్చాడు, ఇట్స్ గ్రేట్ అని. ఇక ఒక ఇండియన్కి రాసి నేను ఐ రోట్ ఇక సి అంటే యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు యూ ఆర్ పెయిడ్, యువర్ సర్వింగ్ ద థింగ్. ఐఎమ్ అన్పెయిడ్ మ్యాన్, ఐఎమ్ సర్వింగ్ ద కంట్రీ, బట్ ట్రై టు ఇంట్రడ్యూస్ సర్టన్ థింగ్స్. డోంట్ థింక్ ఆఫ్ దిస్ రిలీజియన్స్ ఆర్ నాట్ ఎ పొలిటిక్స్. పొలిటిక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, హ్యుమానిటీ సర్వీసెస్. అది పొలిటిక్స్ అంటే ఒక దట్ ఈస్ నాట్ బిగ్ సైన్స్ ఆఫ్ సర్వింగ్. నో something which is social serving. Social serving as the politicians are being appointed by the people, for the people. So you have to serve in a manner అని రాసినమాట. సో వాళ్ళకి రాశాను నేను టోటలీ. అది దానికి ఈ వార్స్ అని వస్తాయి కదా, ఎందుకు ఈ వార్స్, మీరు వీటి కోసం కొట్లాడతారు. సో దట్ ఈస్ అంటే వీటన్నిటి గురించి మీరు వారికి రాసి పంపించారు. సో సార్ మనది పిఎస్ఎస్ఎం, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్, క్యాస్ట్ ఆర్ క్రీడ్ సార్. దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. చెప్పండి సార్. నేను దానికే చెప్తున్నా. నేను మనది మనం డైమండ్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తారు, ఇట్లా బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొని పోయి ఆడ పెట్టుకుంటారు. ఆ మ్యూజియంలో చూడడానికి పోదాం, పోయి కోహినూర్ డైమండ్ చూసినాం అని అందరు కోహినూర్ డైమండ్ అని సినిమాలో విన్నాము, మనుషులతో విన్నాము, మా తాతలతో విన్నాము. పోయి చూడడానికి $40 పెట్టుకొని కొని నేను పోయి ఆ డైమండ్ చూడడానికి పోయినా. నేను పిక్చర్ తీయలేదు, లేకపోతే పిక్చర్ మీకు చూపిస్తుండే. సో ఇవి జరుగుతుంది. అంటే మన జ్ఞానం కోహినూర్ డైమండ్ మనది ఏం చేస్తాం ప్రెషియస్ గా ఇవ్వాలంటారు బయట. సో మనం ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అది. సో రైట్ టు ద వరల్డ్ నాట్ వన్ పర్టికులర్. ఆ ఛానల్ చూస్తలేరంటే ఛానల్ తెలియదు వాళ్ళకు. రైట్ టు దమ్ ఆర్గనైజేషన్ ఎన్ని యోగా సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్లో, ఎన్ని మన సెంటర్స్ కాకుండా ఇండియన్ ట్రెడిషనల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నుంచి మొదలైతే ఏదైనా సరే అందరికీ రండి. వాళ్ళ ఆర్గనైజేషన్స్ రండి. వీఆర్ లైక్ దిస్. We are not related to any other political or religious matter. This is something we want to change the human, H-U-M-A-N, human being. Human being ni change చేద్దాము. To make hand to hand kaluste, we can share our knowledge, we can change the world, because there are so many things are happening here, so many negatives are happening here. A child of 18 years are addicted to something. A 20 years ki vaadu murder ga go to enkapotalu mother father ni. Anywhere all the crimes, all these youngsters are taking place. వ్యక్తులను మార్చే ఒక అల్టిమేట్ టాపిక్ మన దగ్గర ఉంది. దాన్ని ఇంకా అద్భుతంగా తీసుకోవచ్చు. ఈ మెడిటేషన్స్ మన సంస్థ మనము పెట్టుకొని వీ కెన్ ఏబుల్ టు ప్రమోట్ అనేసి వాళ్ళకి అందరికి ఆర్గనైజేషన్ రాడు. 200 కంట్రీస్ ఒక పెట్టేసేసి యూ ట్రై టు రైట్ డౌన్. ఐమ్ టెలింగ్ యూ దట్ వే. మనం ఇక్కడ ఉన్నాం అక్కడే ఉండకుండా పిఎంసి గ్లోబల్ ద్వారా, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా పత్రిజీ వాళ్ళ చిన్నమ్మాయి ఆ వర్క్ చేస్తుంది సార్. గ్లోబల్ గా అన్ని కంట్రీస్. వై డోంట్ నేను అదే చెప్పాను. నేను లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్లో ఒక అపాయింట్మెంట్ ఉండే. ఏది అవునా యుఎస్ పోయేది కొంచెం పెద్ద అది పిరమిడ్ ఏదో స్టార్ట్ చేస్తుంది. వై డోంట్ కండక్ట్ సెమినార్స్ దేర్? ఇప్పుడు వన్ ఆఫ్ ద స్పీకర్ ఐ విల్ కమ్ మై ఓన్. బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో. అన్ని స్టేట్లు పెట్టాలి, అన్ని కంట్రీలు పెట్టాలి, అన్ని స్టేట్ యునైటెడ్ స్టేట్స్ అన్ని స్టేట్లలో ప్రోగ్రామ్ పెట్టాలి. ఒకసారి నాకు నంబర్ ఇయ్యి, ఐ విల్ టాక్ టు హర్ ఆల్సో. సీ దాట్ మదర్ అసెట్ ఉన్నప్పుడు వెన్ ద బెనిఫిషియల్ ఈస్ దేర్, దెన్ వై డోంట్ యూ రైట్ ప్రమోట్ ఎవ్రీవేర్? మీ సజెషన్స్ ఎప్పుడు అడ్వైజర్గా ఉంటున్నారు సార్. మీరు 2018 నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు కదా,
మీకు అంటే ఈ జ్ఞానంలో పెరుగుతుంది. జ్ఞానం అయితే పెరుగుతుంది. గ్రాఫ్ పెరుగుతుంది. పీపుల్ ఆర్ అప్పటికి ఎంతమంది 1 lakh ఉన్నాడు, ఇప్పటికి 10 lakhs అయినరు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దిస్ థింగ్ కదా, బట్ అది ఇంకా ఉన్నాయి. బిలియన్స్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వాలి అంటే కొన్ని కంట్రీకి తెలియదు ఏంటి ఆల్టర్నేటివ్ ఉన్నాయా అని కూడా. యోగా అంటే కూడా అది రేర్గా ఇదా అనేసి ఒక ఇండియన్ ట్రెడిషన్ ఉన్నదా అని అలా వరకే వచ్చింది. అది స్టాంప్ వేసి ఉన్నది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ చేసిన యోగా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద దిస్ థింగ్. బట్ స్టిల్ దానిపైన ఇగో మనం ఏం చేస్తున్నాం సైడ్ బై సైడ్. దిస్ ఆల్సో ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ అటమ్ బాంబ్. మిజైల్ అంటారు, అటమ్ బాంబ్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ. అది దిస్ ఆల్సో చేంజింగ్ ద సొసైటీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నాలెడ్జ్ అసెట్ ఉంది. మనము ప్రమోట్ చేయొచ్చు. నూక్ అండ్ కర్నర్ ఆఫ్ ద వరల్డ్ అనేసి. ఇట్ డజంట్ టేక్ 5 hours or 6 hours. 1 hour చేసుకో, half an hour చేసుకో, 2 hours చేసుకో, 3 hours. యాజ్ ద టైమ్ పర్మిట్స్ యూ కెన్ డూ ఇట్. ఇవన్నిటికీ. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ, ఇది మనము అది చేయాలి. ఒక్క దగ్గర కాదు, నెగిటివ్ ఉంటేనే ఉంటుంది. మీరు బయోగ్రఫీస్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని బయోగ్రఫీ చూశారనుకోండి, యూ విల్ గెట్ వన్ పాయింట్ దట్ ఆల్ ఒక ట్రై చేస్తారు, కాదని వదిలేస్తారు. నో యూ కీప్ ఆన్ ట్రయింగ్. వాట్ ఈస్ ద రీసెర్చ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. టేక్ అవుట్ ది బయోగ్రఫీ ఆఫ్ ద పీపుల్, టేక్ ద వాళ్ళది ప్రొఫైల్ తీసుకోండి. ఎవరైనా మంచి బెనిఫిట్ అయిందనుకో వాళ్ళకి చెప్పండి. యూ టేక్ దేర్ వర్డ్స్. ఇందులో మనకు ఎక్స్పీరియన్సెస్ నంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. ధ్యాన దివ్య జీవితం అని కొన్ని వేల మంది రికార్డ్ అయి ఉన్నాయి ఇందులో. ఓకే మరి మనకి అసెట్ ఉంది కదా నంబర్ సార్. ఏ డిజీజ్ పైన పత్రి సార్ మేజర్ గా పిఎంసి స్టార్ట్ చేసిందే మనకు 1,00,000 అనుభవాలు రికార్డ్ అయి ఉండాలి. మీ అనుభవాలు చెప్పండి చాలన్నారు. ఇప్పుడు మీరు ఎట్లయితే సార్ ఇన్ని ఆర్గనైజేషన్ చూశాను, ఇది మనది ఉచితంగా అందిస్తున్నారు డిఫరెంట్గా అని మీరు ఎట్లా చెప్పారో, ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ అనుభవాలు చెప్పారు. నేను ధ్యానానికి ముందు ఇట్లా ఉన్నా, ధ్యానం తర్వాత ఇట్లా ఉన్నా అని కొన్ని వేల మంది ఉన్నాయి సార్. అది మీరు అన్నట్టు ఇంకా రీచ్ అవ్వచ్చు. అవును, అది ఉండేదంటే ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు వన్ పాట్. ఇట్ షుడ్ గో రౌండ్. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెండ్ టు దెమ్. ఎవరికి సపోజ్ ఒక లంగ్స్కి సంబంధించిన ఒక హాస్పిటల్ ఉందనుకో, ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో వై డోంట్ వి సెండ్ ఇట్ టు దెమ్ ఆల్సో హియర్ ఆల్సో. వాళ్ళకు కూడా కొంచెం చేయించండి, ఈ హాస్పిటల్లో చేయించండి. ఆర్గనైజేషన్స్ ఉంది కదా, వై డోంట్ యూ టేక్ దిస్ ఆల్సో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఇట్ డజంట్ కాస్ట్ మచ్. విల్ కండక్ట్ వన్ సెమినార్ ఎట్ ద హాస్పిటల్. మేబీ 100-200 members ఉండండి, పర్లేదు. విల్ ఆల్ గో దేర్. సో అలాగే అక్కడ మన కోచెస్ తయారు చేయొచ్చు. సర్టిఫికేషన్ చేసి వీ కెన్ మేక్ దెమ్ సర్టిఫైడ్ పీపుల్ దట్ దే విల్ బి టీచింగ్, దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ దిస్ పీపుల్ అని. సో అలాగా మనం ఒక యూనివర్సిటీ లాగా చేయాలి. ఇప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేను స్విట్జర్లాండ్ పోయి నేర్చుకున్నాను 18 మంత్రాస్. ఇప్పుడు శ్రీ రవిశంకర్ గారు వాళ్ళ మన గురువు గారు మహర్షి మహేష్ యోగి. సో ఆయన యూనివర్సిటీస్ పెట్టాడు, ప్రమోట్ చేస్తున్నాడు మెడిటేషన్. నేనేమంటున్నా అంటే వై కాంట్ వీ డూ ఇట్ గ్లోబల్ వైజ్? వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ దేర్, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని ఉండొచ్చు, వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఉండొచ్చు, సో దట్ దిస్ క్యాన్ చేంజ్ దిస్ మచ్. డీటెయిల్గా మొత్తం మన రీసెర్చ్ అయింది. మనం అంతా బయోగ్రఫీ అందరి పెట్టి ఈవెన్ ఇంతమందిని చేసాం మేము. ఈ పేషెంట్స్ ఇలా ఒక 100 తీసుకోండి, 100 తీసుకొని చెప్పి గివ్ దెమ్ ప్రెజెంట్ ఇట్ 100 స్టోరీస్ ఆఫ్ ది దిస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దిస్ పిఎస్ఎస్. సో అలాగా చేస్తేనే మనకు అవుతుంది. అదేనో వీ హ్యావ్ టు ఇంటింటికి పోవాలి. అంటే ఇంటికి పోవాలంటే ప్రమోటింగ్ దట్ వే, దట్ ఈస్ ఓన్లీ వే. వరల్డ్ ఓవర్, నాట్ వన్ పర్టికులర్గా ఆ కంట్రీకి రెస్పాన్స్ ఇస్తలేరు అంటే ఇవ్వరు. కంటిన్యూస్లీ మీరు చేస్తూనే ఉండే అక్కడ తెలుసున్నాయి సార్. ఇప్పుడు మనది పాకిస్తాన్లో కూడా మెడిటేషన్ నడుస్తుంది. మన ఆర్గనైజేషన్ అన్నిటికీ వెళ్ళింది. మీరు అన్నట్టు ఇంకా ఎంత జరిగినా కొంతనే జరిగినట్టు ఇంకా చాలా జరగాల్సి ఉంది. మీ అడ్వైజెస్ అయితే అల్టిమేట్. సెమినార్స్ కండక్ట్ చేయాలంటున్నా. మీరు అన్నది ఏంటంటే పిఎంసి ద్వారా వర్క్ షాప్స్ చేయాలి, సెమినార్స్ చేయాలి. దానికి మీరు కూడా మీరు కూడా కోచ్ గా రావడానికి రెడీ ఉన్నారు. అది అప్పుడైతే అవుతుంది. ఇప్పుడు తీసుకోండి, మై బ్యాక్గ్రౌండ్, ఐ టెల్ మై ఎక్స్పీరియన్సెస్, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి. సో దట్ దాంతోనే మనకు షేర్ అవుతుంది కదా. వన్ మ్యాన్ వేరే ఆర్గనైజేషన్ అంటే చేస్తున్నాడు, ఆయన టార్గెట్ పెడతాడు, నన్ను పోతాడు, ఆయన స్వామీజీ పోతాడు, ఇది చేస్తాడు, చేసి ఆర్గనైజేషన్ వీళ్ళు సోని మార్కెటింగ్ సపరేట్ ఉన్నాడు. దీనికి వాళ్ళు దే చార్జ్ ఇట్, వాళ్ళు దేని వాళ్ళని పట్టుకుందాం. బై ఇది ఉంది, దీని ద్వారా బెనిఫిట్స్ ఉన్నాయి, నువ్వు ఏ కంట్రీలో చేస్తావు చూడు, ఆ కంట్రీలో చేయండి.
కొలంబియా, మన సింపుల్ శ్రీలంక ఉంది, వచ్చి ఎనీ కంట్రీ గో టు కెనడా, యూనో అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ మార్కెట్తో మాట్లాడుకో, ఓకే దిస్ షేరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గివ్ దెమ్ సమ్ అమౌంట్ అండ్ వర్క్ ఇట్ అవుట్, వాళ్ళే మనకి ఇస్తారు, ఇంత అమౌంట్ ఇస్తాను అని. సో మనం ఏంటంటే అల్టిమేట్లీ నాట్ కమర్షియలైజింగ్ ఇట్, వీఆర్ ప్రమోటింగ్ అవర్ ఆర్ట్. ప్రమోషన్ ఒక వాల్యూని క్రియేట్ చేస్తారు. Yes, దట్ yes. ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Yes. ఇప్పుడు Education. మిగతా వాళ్ళు కూడా చార్జ్ చేస్తున్నారు అంటే దే ఆర్ క్రియేటింగ్ వాల్యూ టు ద Yes. టాపిక్. Yes. ఆ సబ్జెక్ట్ ని అంత వాల్యుబుల్ గా ఇద్దామని. అంతే. ఇప్పుడు గోల్డ్ దానికి డబ్బులు respect. లేకుండా ఎట్లా కొనుక్కుంటారు సార్? అవును, దాని ఎందుకు? respect. ఎంత ప్రేషియస్ గా చూసుకుంటారు. అవును, దాని రెస్పెక్ట్ ఉంటుంది అప్పుడు. మీరు అంటే మీరు మన జ్ఞానాన్ని డైమండ్ తో పోల్చారు మీరు. అవును. మళ్ళీ ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరు నేర్చుకుంది కూడా వాళ్ళు డబ్బులు పెట్టి నేర్చుకుంటే దే ప్రాక్టీస్ చేసుకోవాలి. Yes, ఏంది ఇంత true. డబ్బు పెట్టుకుని నేర్చుకున్నాం మనము, వీ హ్యావ్ టు లర్న్ ఇట్ కదా, ప్రాక్టీస్ కదా, మనకే మంచిది కదా. ఏదైనా $100 పెడుతున్నా $100 million వర్త్ మనకు వస్తుంది కదా అనేసి వాళ్ళకి వస్తుంది. హెల్త్కి దానికి వాల్యూ చేయలేము. అదే సార్. mandatory. మీరు కూడా పిరమిడ్ మెడిటేషన్ మీద అంటే ఫుడ్ మీద బాగా రీసెర్చ్ చేశారు చాలా కదా సార్? చాలా చాలా మ్మ్. చాలా చాలా అందుకోసం చెప్తున్నాను నేను. మ్మ్. సో ఇది ఒకటి, ఇదే సొల్యూషన్, ఇంకా వేరే ఏం లేవు. నువ్వు ఈ డాక్టర్స్ ఈ అలోపతిలో మీరు ఎక్స్పెక్ట్ చేసి అది అయితే యాక్సిడెంషన్ కేసెస్ ఓకే, Very emergency అయితే ఓకే, బట్ రిమైనింగ్ అండ్ ఆల్ మనం రోజు రోజుకు పెరుగుతున్నాయి అన్ని నెగిటివ్ ఏమేమవుతున్నాయి అన్ని అడ్జస్ట్ నుంచి మొదలైతే నెగిటివ్ ఎఫెక్ట్. లైఫ్ స్టైల్ మేనేజ్మెంటే కావాలి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ మనం ఎంత చేంజ్ చేయొచ్చు అంటే దీంతో మన ఛానల్ త్రూ, మన మెడిటేషన్ త్రూ మనం ఈ సొసైటీకి, ప్రజెంట్ సొసైటీకి ఎక్స్ట్రాడినరీ లెవెల్ చేంజ్ చేయొచ్చు. అదొకటి మనం కొంచెం బాగా కష్టపడాలి. ఒకరి 1% ఈజ్ వర్కింగ్ అవుట్ వన్ పర్టికులర్ కంట్రీ కాకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రతి ఒక్క కంట్రీలో ఇన్ఛార్జ్ పెట్టండి. ప్రతి ఒక్కది ఎనీ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క కంట్రీ రిప్రజెంటేటివ్. ఒక ఫుట్బాల్ తీసుకోండి, ప్రతి ఒక్క కంట్రీలో ఒక ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుంది. దాని కంట్రీలో స్టేట్లు ఉంటాయి, ఆ స్టేట్లో అసోసియేషన్స్ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత అసోసియేషన్లో క్లబ్స్, అకాడమీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఆల్ ఆర్ కనెక్టెడ్ టు ది వరల్డ్ బాడీ. ఒక వరల్డ్ బాడీ పెట్టేసి మనం స్ప్రెడ్ చేసేసి టీచర్ చేయండి, గ్రాడ్యుయేషన్ తయారు చేయండి. ఓకే, గో దేర్ కంట్రీలో పోయి ఒక సెమినార్ ఇవ్వండి. గివ్ దెమ్ వర్క్, దే విల్ ఆల్సో వర్క్. సో దిస్ ఇస్ ద ఓన్లీ వే. మన 8 years అయింది, 8 years దాకా నిన్నే ఉంటారు మీరు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ యూ, బట్ ఇంకా మనం ఎదిగే వరకు మీ సపోర్ట్ ఉంటుంది అంటారు. మళ్ళీ ప్రపంచంతో వాళ్ళు 200 కంట్రీస్ కావాలి నాకు. ఐ విల్ గివ్ యూ అనదర్ 5 years. 200 కంట్రీస్లో మీకు పెట్టేయచ్చు. ఐ హ్యావ్ ద సోర్సెస్. చెప్పండి 200 కంట్రీస్ అంటే ఎవరో ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు పట్టుకోండి. అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ పట్టుకోండి, అక్కడ మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, చివరి ఏమో ఇండియన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పట్టుకోండి. నేను ఇది ఉంది, దీస్ అసెట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి వస్తారా ఇండియా వచ్చినప్పుడైనా సరే మీరు నేర్చుకోండి. దాని తర్వాత మీరు అక్కడ మాకు ప్రమోట్ చేయండి. ఏకన్నా ఇది ఇండియన్ ఆర్ట్, ఇది రిలీజియస్ కాదు, పొలిటికల్ కాదు, నథింగ్ ఎల్స్. మనిషిని పాడవుతున్నారు. సొసైటీ ఇస్ బికమ్ ద వరస్ట్. యూ అండర్స్టాండ్? నేమ్ ఇట్. ఇఫ్ యూర్ ఏం చేయగలుగుతారు సన్ అని అంటే వాడు మర్డర్ చేయగలుగుతాడు ఓన్ ఫ్యామిలీ మెంబర్ని, వాడు ఏమంటే చేయగలడు, అంత సూసైడ్ కూడా చేయగలుగుతాడు, వాడు అడిక్ట్ అయిపోయి రోడ్డు మీద పడగలుగుతాడు. సో అంత లెవెల్కి పోతుంది కదా. సో మనం చేంజ్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ యూ. మన జ్ఞానాన్ని రైట్ వేలో ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి అనేది మీరు సజెషన్ ఇస్తున్నారు సార్. వండర్ఫుల్. సో 2 థింగ్స్కి యానివర్సరీ డే ఐమ్ టెలింగ్ యూ, ప్లీజ్ డూ ఇట్. ఐమ్ గివ్ యూ 5 yearsలో 200 కంట్రీస్లో అట్లీస్ట్ స్మాల్ నెంబర్ ఉన్న పర్లేదు, ఒక 1000 or 2000 మెంబర్స్ ఉన్న పర్లేదు ఒక కంట్రీలో, కానీ ఇట్ షుడ్ స్ప్రెడ్ అవుట్. వాళ్ళు ఒక్కటే కంట్రీ కానీ కాకుండా. ఇప్పుడు కొన్ని కంట్రీస్కి వెళ్ళడం జరిగింది సార్. కొన్ని సమిట్స్ ద్వారా అక్కడక్కడ గ్రూప్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు పత్రిజీ వాళ్ళ చిన్నమ్మాయి కంప్లీట్గా ఇప్పుడు ఫుల్ టైం పిఎస్ఎస్ఎం గ్లోబల్, పిఎంసి గ్లోబల్ని బాగా ఉధృతంగా తీసుకెళ్తున్నారు. సమిట్స్ జరిపిస్తున్నారు, గ్లోబల్ కాన్ఫరెన్సెస్ చేస్తున్నారు. తర్వాత మన స్పీకర్ ఇప్పుడు గ్లోబల్ మెడిటేషన్ సమిట్ అని ఢిల్లీలో జరిగింది సార్. వైస్ ప్రెసిడెంట్ వారు కూడా గెస్ట్గా వచ్చారు. వారి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇది రావాలి అనేది మన డ్రీమ్ చేస్తున్నారు. డాక్టర్ జీకే వాళ్ళ బ్రదర్ డాక్టర్ బుద్ధా సిఇఓ అని ఒకటి సార్ ఏర్పాటు చేయించారు. తను సిఇఓ ఆఫ్ కార్పొరేట్ కంపెనీ, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ. సో వారు బుద్ధా సిఇఓ అని స్టార్ట్ చేసి ఆల్ సిఇఓస్కి మెడిటేషన్ 40 days మెడిటేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు సమిట్స్ చేస్తున్నారు. గ్లోబల్ మీటింగ్ మొన్న ఢిల్లీలో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 2 సార్లు జరిగింది సార్. సో హైలీ క్వాలిఫైడ్ పీపుల్కి అది రీచబుల్ అయ్యేటట్టు. మీరన్నట్టు మన తెలుగులో ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు.
సిటీలో ఉన్న వాటికే ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయొచ్చు. మీరు అన్నట్టు మన ఛానల్ నుండే సర్టిఫికేట్ కోర్సెస్ ఇవ్వచ్చు అనేది Yes. మీరు అల్టిమేట్ ఐడియా. Yes. ఇప్పుడు కడతాల్ కైలాసపురి మన మహేశ్వర పిరమిడ్ ఉంది కదా సార్, No. దాన్ని యాక్చువల్గా సార్ ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ చేయాలన్నది పత్రిజీ డ్రీమ్. అది సో అది ఇంపార్టెంట్ ఇప్పుడు సర్టిఫికేషన్, గ్రాడ్యుయేషన్ ఒకటి, మ్మ్. ఆ కోర్సెస్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ దాంట్లో పెట్టేసి Yes, sir. క్వాలిఫై చేసి దెన్ సెండ్ టు ద వరల్డ్ ఓవర్. దీంట్లో కూడా దే క్యాన్ క్యారియర్ ఉంటుంది, అదే Yes, దే sir. హ్యావ్ దేర్ లైఫ్. Yes, sir. సో అన్నీ చేయడానికి మనము వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎస్ సార్, So, మీరు you know. మీ సపోర్టు, మీ అడ్వైజెస్ నిజంగా అల్టిమేట్ సార్. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో ఒక బ్రాండ్ వాల్యూ పిఎంసికి వచ్చిందంటే మీరు ఇందాక మీ చేయాలి. మాటల్లోనే చెప్పారు, ఇలాంటి సంస్థకి నా పార్ట్గా నేను చేయాలి అని మీరు ముందుకొచ్చి ఇవ్వడం. సార్ ఫైనల్గా చెప్పండి. మన పిఎంసి గురించి లేదా మీ మెసేజ్ ఇవ్వాల పిఎంసి పిరమిడ్ మాస్టర్లకి, పిఎంసి ప్రేక్షకులకు మీ మెసేజ్ సార్. ఎస్, ఇది కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ చేయాలి. డోంట్ డూ ఇట్ ఈరోజు చేసేసి రేపు మళ్ళీ చేద్దాం, ఎల్లుండి చేద్దాం. నోను, ఈ కంటిన్యూ చేస్తేనే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 6 months 1 year చేయ వరకు అది వదలదు. మనం వదలము, ఫస్ట్ వదలొద్దు మనము, ఆ తర్వాత అదే వదలము మనది. సో దీస్ అటాచ్మెంట్ ఇస్ మ్యూచువల్ అయ్యి ఉంటుంది. అందరికీ ఏంటంటే మాస్టర్స్ కెన్ బి ప్రాక్టీస్ రెగ్యులర్లీ అండ్ ఆల్సో టీచింగ్ కెనాట్ బి స్టాప్డ్. దట్ హ్యాస్ టు స్పెడ్. ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు మర్చిపోతూ దే హ్యావ్ టు బి కంటిన్యూడ్. దిస్ ఇస్ ద ఓన్లీ వే. ఇండైరెక్ట్లీ మనకు తెలియదు, సో మెనీ చేంజెస్ ఇన్ ద బాడీలో, ఎన్నో థింగ్స్ అండ్ ఆల్ వీల్ ట్రై టు చేంజ్ అయితేనే ఉంటాయి. దీంట్లో ఎంత పెద్ద సైన్స్ ఉందంటే అన్ఎక్స్ప్లెయినబుల్, యూనో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి కంటిన్యూటీ, whoever is learned, they have to practice it, you know. So I request whoever is listening to these speeches, ఈ వర్డ్స్ వింటున్నారో మీరు ఏదైనా సరే తీసుకున్నారు కదా, దిస్ హ్యావ్ టు బి కంటిన్యూ. ఎనీథింగ్ ఎడ్యుకేషన్ అంటే ఒక లిమిట్ వరకు చదువుతారు. ఇది లైఫ్ లాంగ్, ఇది లైఫ్ పార్ట్నర్, ఇది లైఫ్ పార్ట్నర్గా ఓకేనా, టిల్ ద డెత్ యూ ఆర్ బి ప్రాక్టీసింగ్. ఇక్కడ డెత్ అనేది పోస్ట్పోన్ అవుతుంటుంది, ఎందుకంటే ఇది చేస్తున్నావు కదా, లాట్ ఆఫ్ థింగ్స్ నెగిటివ్స్ అన్నీ పోతుంటాయి. సో ఇది దీంతో మనం ఏంటంటే యూ విల్ బికమ్ సెట్ రైట్ అండ్ యూ విల్ బికమ్ ఏ ప్రాపర్ అన్ని ఫంక్షనింగ్ ప్రాపర్ మేనర్. ఎస్ సార్. సో మై రిక్వెస్ట్ ఈస్ సీ దట్ యూ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి నేర్చుకున్నాం అంటే యూ కెనాట్ స్టాప్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, పిఎంసి జ్ఞాన మందిరం అంటే 2018లో మే 26 ఇదే రోజున బిల్డింగ్ కోసం సార్ని కన్సల్ట్ చేస్తే సారే అన్నారు కదా, అరే సార్ కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అరే ఇలాంటిది ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి అని నేను ఫీల్ అయ్యే సపోర్ట్ చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎన్నో అడ్వైజెస్ కూడా ఇస్తున్నారు. సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. Yes. వారు అన్నిట్లో, మార్షల్ ఆర్ట్స్లో, రైటింగ్, ఆథర్లో, ఫుడ్లో, అన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజ్, వాట్ నాట్. హెల్త్ అంటేనే ఒక హెల్దీగా ఉండాలంటే ఎన్ని ప్రాక్టీస్ చేయొచ్చో ఒక్కొక్క పార్ట్ గురించి మనకిప్పుడు బయట చూస్తే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారు. బట్ జయంత్ రెడ్డి గారు ఈజ్ అన్ ఆల్ రౌండర్ ఆఫ్ ఆల్ ద పార్ట్స్. ఏ పార్ట్కి ఏం ప్రాక్టీస్ ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటాం. ఆఫ్టర్ 70 కూడా మీరు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి అని అద్భుతంగా చెప్పే ఒక గ్రేట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. వారు మనకు సపోర్టర్గా ఉండడం, ఎన్ని సజెషన్స్ ఇవ్వడం మన భాగ్యం మిత్రులారా. సో పిఎంసి జ్ఞాన మందిరానికి ఒక గ్రేట్ సపోర్టర్గా నిలబడ్డ జయంతి రెడ్డి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.